వాడి పేరు మిలో. పొద్దున్నే లేచి తోటలోకి వచ్చాడు. తోటలోకి వచ్చి నీళ్లు పోస్తా ఉన్నాడు. అతను అక్కడ పని చేసుకునేటప్పుడు అక్కడ ఒక మాయా ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరం మీద ఏముందంటే, ఎవరైతే మా మాయా ఉత్తరం నమ్మినారో వాళ్ళకే ఆ ఉత్తరం. అప్పుడు ఇలా ఉత్తరాన్ని ఓపెన్ చేశాడు. ఆ ఉత్తరంలో రంగురంగు గింజలు కనపడాయి. మీలో ఆ గింజలు తీసుకొని ఆ తోటలో నాటాడు. అవన్నీ రంగురంగు మాయాగాల గింజలు. ఆ గింజలు రాత్రిలో పెద్దగా అయిపోయాయి. తోట అంతా రంగురంగులుగా భలే ఉంది. ఎక్కడ చూసినా రంగురంగుల చెట్లు, రంగురంగుల పూలు, రంగురంగులు కాయలు. అక్కడ పరుపులు పూలు. అక్కడేందో శబ్దం వచ్చి దాన్ని తెరిచి చూస్తే చిన్న అంగడి కనపడింది. అది మిలోతో ఏం చెప్పిందంటే, మీ ఫ్రెండ్స్ అందరినీ మాయా తోటలకు పిలుచుకొని ఆడుకోమనింది. అప్పుడు మిలో సరే అని అన్నాడు. అప్పుడు మిలో పెద్ద థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు మీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని హాయిగా ఆడుకున్నాడు. మీలో ఫ్రెండ్స్ వాళ్ళు హాయిగా ఆడుకున్నారు. ఫ్రెండ్స్, ఈ మాయా కథ బాగుందా? మళ్ళీ ఇంకో కథ చెప్తాను. బాయ్.